మాయావతి దేశ రాజకీయాల్లో ఒక విభిన్నమైన శైలి ఆమెది. నిజంగా అంటే బహుజనులకు రాజ్యాధికారం అందితే ఎలా ఉంటుంది, ఎలా పరిపాలించవచ్చు చూపించారు ఆవిడ. సరే, వర్తమాన రాజకీయాల్లో ఆమె కాస్త షేడ్స్ అటు ఇటు మారుతూ ఉండుండొచ్చు కాక, బట్ ఆమె ప్రజెన్స్ ఉంది, అలాగే ఆమె ఇంపాక్ట్ ఉంది. కాబట్టే తెలుగు రాష్ట్రాల్లో బీఎస్పీ ఏ తరహా రాజకీయం చేసినా బీఎస్పీ మనుగడైతే కనిపిస్తూ ఉంది. ముందర ఆమె జన్మదినం సందర్భంగా మీ జాతీయ అధ్యక్షుడికి శుభాకాంక్షలు. మీరు ఈరోజు చాలా మంచి రోజు అండి. ఇదే రోజున 1956లో బెహంజీ మాయావతి గారు పుట్టారు. కాకతాళీయంగా మీరు ఈరోజు ఎలా అనుకున్నారో తెలియదు కానీ ప్రోగ్రాం మాకు మా పార్టీ తరపున మరి మా అధినేత్రి మాయావతి గారి జన్మదినం రోజున ఈ రోజున 99 టీవీలో టెలికాస్ట్ అవటం అనేది నేను చాలా ఆనందిస్తున్నాం. మా క్యాడర్ మొత్తం ఆనందిస్తుంది. ఈ సందర్భంగా 99 టీవీ వారికి మా కృతజ్ఞతలు. అయితే ఇది చాలా ఈ రోజున మనం చూసుకుని వెనక్కి తిరిగి చూసుకుంటే భారతదేశంలో ఢిల్లీకి తలవంచని నాయకుడే లేడు. మీరు తెలుగు రాష్ట్రాల్లో అటు చంద్రబాబు కావచ్చు, మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి మనకు తెలిసిందే ఎట్లా అనుబంధంగా ఉన్నాడో. జగన్ మరి తలవంచాడు, కేసీఆర్ కూడా మరి తలవంచిన నాయకుడే. అక్కడ శరద్ పవార్ దగ్గర నుంచి మీరు ఏ నాయకుడు కూడా తలవంచని నాయకుడే లేని పరిస్థితుల్లో ఒక మహిళా నాయకురాలు, దళిత నాయకురాలు, దేశం మొత్తం మీద దాదాపుగా 100 కోట్ల పైగా బహుజనులు ఉన్నటువంటి మన దేశానికి నాయకురాలు మాయావతి గారు తను పార్టీ అధ్యక్షురాలుగా స్వయం కృషితో గట్టిగా బహుజన వాదానికే నిలబడి పనిచేయటం, ఏ ఢిల్లీ ఒత్తిళ్ళకి లేకపోతే బ్రాహ్మణవాదానికి కానీ మనువాదానికి తలంచకుండా బహుజనవాదంతో ఆమె ముందుకెళ్ళటం అనేది మాకు చాలా స్ఫూర్తిదాయకం. ఈ రోజున దేశంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలే కాదు, అగ్రవర్ణాల పేదలు కూడా మాయావతి గారి నేతృత్వం కోసం ఎదురు చూస్తున్నాయి. ఆమె పాలన ఎలా ఉంటుందో ఉత్తరప్రదేశ్లో 2007 నుంచి 12 వరకు అక్కడి ప్రజలు చవి చూశారు. నిజమైన ప్రజాస్వామ్యం ఉండాలి అంటే ఈ దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బహుజనులకు రాజ్యం వస్తేనే సామాన్యులకు రాజ్యం వచ్చినట్టు, మీరు ఆంధ్రప్రదేశ్ శ్రామికులకు రాజ్యం వచ్చినట్టు. కాబట్టి సార్ ఒకసారి చూద్దాం. అసలు కులగణన అనేది చూస్తే 1931లో ఫస్ట్ టైం బ్రిటిషర్స్ చేశారు. అది కూడా ఏంటంటే ఎస్సీ ఎస్టీస్ని ఐడెంటిఫై చేయడం. బీసీల వరకు వచ్చి చూస్తే పెద్దగా తర్వాత జరిగిన కార్యక్రమాలు ఏం లేవు. కొంత అంటే మీరు అన్నట్టు మీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత బహుజనులు అందరినీ కలుపుకొని ఇంక్లూజివ్ పాలిటిక్స్ చేయడంలో బీఎస్పీ కొంతమేరకు నెగ్గింది. సరే, నార్త్ ఇండియాలో మీ ప్రావెస్నెస్ ఏంటో చూపించుకున్నారు. దక్షిణాదిలో మీ ప్రభావం చూపించలేకపోవడానికి కారణం చక్రం తిప్పేవాళ్ళు ఎవరు మీరు లేరా మీ బీసీ నాయకుల్లో? ఇప్పుడు మన దగ్గర ముఖ్యంగా మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చెప్తాను. ఈ ఆంధ్రప్రదేశ్లో 2 కులాలు రాజ్యం వెళ్తున్నాయి. అటు ఎస్సీ ఓట్ బ్యాంక్ని ఇటు బీసీ ఓట్ బ్యాంక్ని చీల్చుకుని వాళ్ళ ఓట్ బ్యాంక్ ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏమిటంటే ఎస్సీలకి వాళ్ళకు ఒక పార్టీ ఉందని భ్రమపడుతున్నారు. మొన్నటిదాకా కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ అని. అలాగే బీసీల పార్టీ టీడీపీ పార్టీ అనే భ్రమల్లో ఉన్నారు. ఇది ఈ రోజున టీడీపీ పార్టీ అంటే ఎవరి పార్టీ, ఏ కులానికి చెందిన పార్టీయో చెప్పాల్సిన అవసరమే లేదు, అందరికీ తెలుసు. అలానే వైసీపీ పార్టీ అంటే ఏ కులానికి చెందిన పార్టీయో మనం చెప్పాల్సిన అవసరం లేదు, అది అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో అటు బీసీలు ఇటు ఎస్సీలు ఎస్టీలు ముఖ్యంగా ముస్లిమ్స్ అండి, ముస్లిమ్స్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి పలానా పార్టీ ఉన్నదని చెప్పడానికి లేదు. ఎందుకంటే వైసీపీ మరి మోడీతోనే అంటగాగింది, టీడీపీ ఈ రోజున గతంలో కూడా మరి బీజేపీతోనే అంటగాగింది. ఇక్కడ కనీసం తెలంగాణలో ముస్లిమ్స్కి ఒక పార్టీ ఉంది, అక్కడ ఏది లేదు. సో ముస్లిమ్స్ మరీ ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాజకీయ వెలితి లేదా పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ని ఫిలప్ చేసేది ఎప్పటికైనా బహుజన సిద్ధాంతమే. బహుజన సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకుని అంబేద్కర్ వాదంతో ముందుకెళ్తున్న ఒకే ఒక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అందువల్ల బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా ఈ పొలిటికల్ వ్యాక్యూమ్ని ఫిలప్ చేస్తుంది.
ఇక్కడ నాయకులు కాదు, వాదమే నాయకులు. బీసీ ఎస్సీ ఎస్టీల సమస్యలే నాయకుల కింద నేను పరిగణిస్తా. నాయకత్వం అంటూ ప్రత్యేకంగా రావక్కర్లే. ఈ రోజున బహుజనులు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. బహుజనులే కాదు, అగ్రవర్ణాల్లో పేదలు కూడా. మీరు ఒకసారి చూసుకుంటే బ్రాహ్మిన్స్ కానీ, వైశ్యాస్ కానీ, ఆంధ్రాలో వెలమాస్ కానీ, ఈవెన్ రాజులకు కూడా మనం ఆలోచిస్తే నిజమైన రాజ్యాధికారం ఏం లేదు. వాళ్ళు ఓన్లీ సైడ్ కిక్లాగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ రోజున ఏంటంటే ఈ వర్గాలన్నీ కూడా కలవాలి. అగ్రవర్ణాల పేదలు, బహుజనులు కలిసి ఖచ్చితంగా ఇక్కడ రాబోయే ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో వరుసగా కనుక మనం కంటెస్ట్ చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బహుజనవాదానికి ఊపిరిలుతాం. సారీ టు ఇంటరప్ట్ యూ. అగ్రవర్ణం అనేది మనం రాజ్యాంగంలో రాసుకోవాలా. ఇతర కులాలే, అదర్ క్యాస్ట్, వాళ్ళ అగ్రవర్ణాలని అనవసరంగా అది అట్రిబ్యూట్ చేయటం అవుతుందేమో. దట్స్ ఓకే. మనం మాటలు ఎట్లా మాట్లాడినా కానీ ఇతర కులాలు అంటే అదర్ క్యాస్ట్ అని మీరు అంటున్నారు. ఫార్వర్డ్ క్యాస్ట్ అన్న రోజులు ఉన్నాయి. సరే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కాని క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ రోజున ఆ కాని క్యాస్ట్లు అంటే మరి ఆధిపత్యం చలాయించిన క్యాస్ట్లే. మేము చలాయించుకుంటే ఏం పోలే. గ్రామాల్లో కూడా ఇప్పటికి కూడా ఆధిపత్యం ఉంది. గుడుల్లో ఆధిపత్యాలు ఉన్నాయి. ఆధిపత్యం ఎక్కడ పోలే. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఆధిపత్యాలు ఉన్నాయి. ఆధిపత్యం, రాజకీయ ఆధిపత్యం ఉన్నవాళ్ళ వెంబడి ఉన్నవాళ్ళు వీళ్ళే. కాబట్టి ఇప్పుడు అగ్రవర్ణ అనకపోయినా, ఆధిపత్య కులం అనకపోయినా, పై కులాలో, మరి పైనున్న కులాలో, లేకపోతే రాజకీయ నిర్ణాధికారం కలిగిన కులాలు ఏదో అనక తప్పదు. 75 ఏళ్ళు నడిచింది, మనం మానేద్దామని ఇక మీదట. మనం మానేయొచ్చు కానీ ప్రజల్లో ఉంటుందిగా. ప్రజల్లో ఎలాగో మీరు మాట్లాడారు, పెద్దవాళ్ళు అంటారుగా, కనీసం పెద్దవాళ్ళు అన్న అంటారు. ఇతర రాష్ట్రాల్లో చూస్తే, ఉత్తరాది రాష్ట్రాలు వదిలేయండి, ఉత్తరాది రాష్ట్రాల్లో మీ ఇంపాక్ట్ ఉంది, ఎంతో కొంత మీరు చూపిస్తూ వచ్చారు. ఒక రాష్ట్రంలో అయితే రాజ్యం కూడా వేయలేరు. ఇక్కడికి వచ్చేప్పటికీ రేషనల్ స్టేట్స్ అని మనల్ని మన భుజాలు మనం చలుచుకుంటుంటాం కదా, దక్షిణాది రాష్ట్రాలన్నీ. మరి తమిళనాడులో బీసీలు ఉన్నారు, రాజ్యం చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు. కర్ణాటకలో ఆ మాటకు వస్తే వాటికి బీసీ ముఖ్యమంత్రి, పాండిచ్చేరి బీసీ ముఖ్యమంత్రి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు చేసుకోలేకపోయాం? ఒక్క దామోదరం సంజీవయ్య గారి తర్వాత మీరు అంటే ఆయన దళితుడు అయి ఉండొచ్చు కాక, దళితుడు తర్వాత ఒక్క బీసీని చూపించండి సంయుక్త రాష్ట్రంలో మీరు. నేను ఆంధ్ర రాష్ట్రం దగ్గర నుంచి మొదలెడతా. ఆ రోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారు, బెజవాడ గోపాల్ రెడ్డి గారు, అండ్ సబ్సీక్వెంట్గా మనం చూసుకుంటూ వెళ్తే ఇక్కడ వచ్చేప్పటికి దామోదరం సంజీవయ్య గారు. ఆ తర్వాత ఒక్కరిని చూపించండి మీరు. మనకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలంటే మనం ఆంధ్ర నుంచి వద్దాం. ఆంధ్ర రాష్ట్రం అవతరించింది 1953 అక్టోబర్ 1. ఆ రోజున ఏమనుకుంటామంటే అది చాలా మంచి రోజు అనుకుంటాం. కానీ ఆంధ్రలో రాజకీయాలకి అది చాలా దుర్దినం. ఎలా అంటారండి దుర్దినం? ఒక రాష్ట్రం ఏర్పడిన ఒకవేళ ఆంధ్ర రాష్ట్రం దుర్దినం అని ఎలా అంటారు మీరు? ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి ఉండకపోతే మద్రాసు రాష్ట్రంలో ఉండేవాళ్ళం. మద్రాసు రాష్ట్రంలో ఉన్న పాలిటిక్సే మన ఆంధ్ర సంబంధించిన 13 జిల్లాల్లో ఉండేవి. అంటే ఎవరు ఉండేవాళ్ళు సీఎంలు చెప్పండి? బీసీలకు చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు, ఎస్సీలకు చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు, ఎస్టీలకు చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడంతా కూడా మీకు రాజకీయం అంతా మరి బహుజన చుట్టూ నడుస్తూ ఉంది. అటు డిఎంకే, ఇటు ఏడిఎంకే. అట్లా అని చెప్పి మిగిలిన వర్గాలకు ఏమీ అధికారం పంచకుండా పోలే. మిగిలిన వర్గాలకు కూడా అటు బ్రాహ్మిన్స్కి కానీ, ఇటు రెడ్డియార్స్ కానీ, అటు నాయుళ్ళకి కానీ వాళ్ళు మంత్రులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళు పెరిగారు. అలానే ఇతర వర్గాల్లో కూడా పెరిగారు. వాళ్ళ తలసరి ఆదాయం బాగా ఎక్కువ తమిళనాడుది మనకన్నా, ఆంధ్ర కన్నా పోలిస్తే. అక్కడ తలసరి ఆదాయంలో వ్యత్యాసాలు చాలా తక్కువ. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి. మీరు అన్నారు ఓసీలు అనకపోతే ఇతర కులాలు, పెద్ద కులాలు, ధనిక కులాలు అంటాను, లేకపోతే మధ్యతరగతి కులాలు లేదా ధనిక కులాలు. ఆ కులాలకు సంబంధించిన వాళ్ళ తలసరి ఆదాయం వ్యత్యాసాలు తక్కువ వాళ్ళకి. మన దగ్గర ఎట్లున్నదంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకి 70,000 తలసరి ఆదాయం ఉంటే మిగిలిన వాళ్ళకి 2,70,000 ఉంది. అంటే ఈ చూడండి ఎంత వివక్షతకు గురవుతున్నాం. అందుకనే ఆంధ్ర కనుక ఫామ్ అయిపోయి ఉంటే, మద్రాసు రాష్ట్రంలో ఉంటే ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీల యొక్క బాగుండేది. దీని ఇంపాక్ట్ తెలంగాణ మీద కూడా పడేది. తెలంగాణలో కూడా ఇక్కడంతా బీసీలే అధికులు ఉన్నారు కాబట్టి బీసీల రాజ్యం ఎక్కడుండేది. ఈ రకంగా ఆ రోజున కనుక అంబేద్కర్ ఆయన చనిపోకపోయి ఉంటే మహారాష్ట్ర వరకు అసలు భారతదేశం రూపురేఖలే మారిపోయాయి. చిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్
ఒక టంగుటూరి ప్రకాశం పంతులు, ఇంకో పక్క రాజాజీ తమిళనాడు ఆయన ఇద్దరు బ్రాహ్మిన్స్ మధ్య తగువు రాష్ట్రాన్ని విడదీయటానికి పనికొచ్చింది భాషోద్యమం పేరిట. విడదీసినాక ఏమైపోయింది, పాపం బ్రాహ్మిన్స్ చేతిలోంచి అధికారం పోయింది, రెడ్ల చేతిలోకి వచ్చింది. ఈ రెడ్ల చేతిలోకి అధికారం వచ్చినాక యథేచ్ఛగా బీసీలకు రిజర్వేషన్లు అమలుపరచల. రెడ్లు నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యంగా ఆయన అమలుపరచల. అక్కడ బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఇప్పుడు 69% రిజర్వేషన్లు ఉంటే ఇక్కడ 50% పెంచకుండా ఉండాలని చెప్పారు. అంటే బీసీలకి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్లు వచ్చేటప్పుడు 1973 సంవత్సరంలో వచ్చింది. అంటే చూడండి, దాదాపుగా 25 సంవత్సరాలు బీసీలు ఆ ఫలాల్ని, రిజర్వేషన్ ఫలాల్ని అంబేద్కర్ ఏదైతే ఆయన సృజించాడో ఈక్వాలిటీ తేవటానికి ఏదైతే ఆయన ప్రయత్నించాడో ఆ మెకానిజంని రెడ్లు అమలు చేయలే. సరే, అప్పుడోడుగు బ్రాహ్మిన్స్ పట్టు బాగానే ఉంది. ఎమ్మెల్యేలు కనీసం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణకు సంబంధించి 2 రాష్ట్ర అసెంబ్లీల్లో, అంటే అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మొదటి 6 ఎలక్షన్లకి. ఇప్పుడు 2 రాష్ట్రాలు కలిపి 2-3 కన్నా బ్రాహ్మిన్స్ లేరు. అంటే బ్రాహ్మిన్స్ మొత్తాన్ని మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత వాళ్ళ పని అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ వచ్చినాక ఇంకా భయంకరంగా తయారైపోయింది. అటు బ్రాహ్మిన్స్ వెళ్ళిపోయారు. సరే, వైశ్యాస్ ఎప్పుడు ఏదో యావరేజ్గా 2-3 సీట్లే ఉండే వాళ్ళకి అదే మాదిరి కంటిన్యూ అవుతారు. ఇక్కడ మీకు చెప్పొచ్చేది ఏంటంటే బీసీలకి తీవ్రమైన నష్టం జరగటం ఆంధ్రప్రదేశ్ 1953 అక్టోబర్ 1 నాడు కనుక ఆంధ్ర అవతరణం కాకపోయి ఉంటాయి బీసీలకు రిజర్వేషన్లు అప్పటి నుంచే కంటిన్యూ అయ్యేది. మరి ఖచ్చితంగా ఓబీసీ రిజర్వేషన్ రావడానికి కూడా 50 సంవత్సరాలు పట్టింది. కాంగ్రెస్ ఆపింది ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా. అది కూడా ముందే ఉండేది. పెరియార్ పాలిటిక్స్ ఈ ప్రాంతాల్లో, అంబేద్కర్ పాలిటిక్స్ ఈ ప్రాంతాల్లో అమలయ్యాయి. కాన్షీరాము అనేటువంటి మహోన్నత వ్యక్తి లేకపోతే ఈ విషయం మాట్లాడేవాళ్ళే ఉండేవాళ్ళు కాదు ఈ రోజున దేశంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో. రైట్. అంటే ఇంకోటి సార్, 2 సున్నితమైన అంశాలు ఇక్కడ. మీరు ఈ తెలుగు రాష్ట్రాల గురించి బాగానే మాట్లాడారు. ఈ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 70 years బీసీలు తమ నాయకత్వాన్ని ఎందుకని పెంచుకోలేకపోయారు? ఇప్పుడు మనకి లేరా సర్దార్ గౌతులచ్చన్ ఉన్నారు, ఆయన ఎందుకని ప్రొజెక్ట్ చేయలేకపోయింది ఆ రోజు కాంగ్రెస్ కావచ్చు. ఆయన కూడా ఇందిరంగ గారి వెంబడే తన రాజకీయ ప్రస్థానం నడిపారు గౌతులచ్చన్ గారు. అంత గొప్ప నాయకుడిని మనం ఎందుకు చేసుకోలేకపోయాం? మీకు ఒక సమయంలో బీసీ నాయకత్వం రావాల్సిన రోజుల్లో ఏమైపోయిందంటే కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటి ఐడియాలజీతో ఆంధ్రుల ఆత్మగౌరవం అని చెప్పి ఎన్టీ రామారావు పార్టీ స్థాపించాడు. మీకు అదొక నష్టం జరిగింది ఆ రోజున బీసీలకి. 1983 అదొక నష్టం. అంటే 1953లో ఒక నష్టం అయితే సరిగ్గా 30 సంవత్సరాలకి ఎన్టీ రామారావు రూపంలో బీసీలకి నష్టం జరిగింది. ఎలా చెప్పాలంటే ఆయన ఆంధ్రుల ఆత్మగౌరవం అంటే ఎవరి ఆత్మగౌరవం అయిపోయిందంటే అంతకుముందు రెడ్ల ఆత్మగౌరవం ఆయన వచ్చే వరకు, ఆ తర్వాత ఈ కమ్మవారి ఆత్మగౌరవం అయిపోయింది. ఈ మధ్యలో వాళ్ళకి ఆత్మగౌరవాలు లేవు. అందువల్ల 1983లో ఆయన ఫామ్ అయినాక బీసీ ప్లాంక్ మీద వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే పెరియార్ పాలిటిక్స్ టెంప్లెట్ని వాడటానికి ప్రయత్నించాడు. తమిళ్ పాలిటిక్స్ టెంప్లెట్. అందులో ఏంటి, 2 రూపాయలకి కిలో పథకం, అదొక కాపీ స్కీమ్. దాన్ని ఇప్పుడు కూడా అమలు పరుస్తున్నారు. ఎన్నో వేల కోట్ల రూపాయలు నాశనం అవుతున్నాయి దానివల్ల. సో అదొక ప్రోగ్రామ్. తర్వాత ఏం చేశాడు ఆయన, తెలుగు పేర్లు పెట్టడం మొదలుపెట్టాడు. బస్ స్టాండ్కి ప్రయాణ ప్రాంగణం అని చెప్పి పెట్టడం, పార్కులకి ఏదో కొత్త పేర్లు పెట్టారు. అక్కడ తమిళనాడులో తమిళ్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడానికి వాళ్ళు ఏదైతే వాడారో ఈయన అదే అనుకరించాడు. ఎక్కడ అనుకరించాడు ఈయన? పై పూతల వరకే అనుకరించాడు. కానీ లోపల రాజ్యాధికారాన్ని తన కులానికే పంచాడు. ఆయన తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా దాన్ని చాలా సిస్టమేటిక్గా, జాగ్రత్తగా తన కులం ఆధీనంలో పాలిటిక్స్ ఉండే విధంగా ఆయన గేమ్స్ ఈ రోజుకు కూడా నడుస్తూ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే బీసీలను సంస్థాగతంగా వాళ్ళదిరా మా పార్టీరా అనిపించే విధంగా నడుపుతూనే ఇంకో పక్కన వాళ్ళు రాజకీయంగా మార్జినలైజ్ అయిపోయారు. ఈ రోజున మీరు చూసారు కదా, మన గౌతులచ్చన్న విగ్రహం నూజివీడులో పెట్టడానికి వెళ్ళినప్పుడు అన్ని పార్టీలో ఉన్న గౌడు కులస్తులు బీసీలు జమ అయ్యారు అక్కడ. అదేం అఫీషియల్ ఫంక్షన్ కాదు. జమ అయినప్పుడు గౌతులచ్చన్న గారి మనవరాలు అటెండ్ అయింది. అవి ఎందుకు అటెండ్ అయింది, వేరే పార్టీ వాళ్ళతో ఎందుకు కలిశారు అని చెప్తున్నారు. మరి ఈ 2 అగ్ర కులాలకు సంబంధించిన ఫంక్షన్స్లో మరి అన్ని పార్టీల వాళ్ళు కలుస్తారు, అందరూ కలుస్తుంటారు. కేజీఎఫ్ అని కమ్మా గ్లోబల్ ఫౌండేషన్ అని పెట్టారు. మరి అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు.
చీఫ్ గెస్ట్గా ఇంకొక కులం ఆయన్ని ముఖ్యమంత్రి ఉంటే ఆయన్ని పిలుచుకుంటారు. అట్లనే రెడ్లు కూడా అన్ని పార్టీల రెడ్లు కలుస్తారు. మరి ఇదేంటిది? బీసీ ఒక సర్దార్ గౌతులచ్చన్న ఎంతటి వాడైనా దాదాపుగా 1938 నుంచి ఆయన అసెంబ్లీలో దాదాపుగా 5-6 టర్మ్స్ ఉన్నాడు. ఆయన కొడుకు కూడా 5-6 టర్మ్స్ ఎమ్మెల్యే అయ్యాడు. ఆ కొడుకు కూతురు ఈవిడ ఇప్పుడు ఎమ్మెల్యే అయింది. ఈవిడికి ఎమ్మెల్యే టికెట్ ఉత్తినే ఇచ్చారా చెప్పండి? ఈమె గెలిస్తే ఈ ఎమ్మెల్యే సీటు తన ఖాతాలో పడితే అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఎమ్మెల్యే బీసీలకు టికెట్లు ఇచ్చేది ఎందుకు? గెలుపు గుర్రాలకి ఇవ్వాలా, గెలిచే వ్యక్తులకు ఇవ్వాలా, వాళ్ళు గెలవడం ద్వారా వీళ్ళు సీఎంలు కావాలా. అయితే అటువంటి ఒక ఆమె మరి అటెండ్ అవుతే తన తాతగారి విగ్రహ స్థాపనకి అటెండ్ అయితే ఇంకొక తాత మనవడు లోకేష్, ఎన్టీఆర్ మనవడు లోకేష్ ఆయన ఇస్తారా అండి? నోటీసులు ఇస్తారా? దాన్ని ఒక పత్రికలో తీవ్రంగా రాస్తారా? మీకు ఇంగితం లేదా అని? అంటే బీసీలకు ఆత్మగౌరవం ఉండొద్దా ఈ రాష్ట్రంలో? సో ఇవన్నీ చాలా విషయాలు ప్రజల్లో చర్చకి సాగుతున్నాయి. ఎవరూ చెప్పట్లే. ఈ రోజున సోషల్ మీడియాలో మన దగ్గర నుంచి బయటికి రాని విధంగా ఎంత నొక్కేసినా సరే ఈ రోజున ప్రజాబాహుళ్యంలోకి ఈ విషయాలు వెళ్తున్నాయి, అర్థం చేసుకుంటున్నారు. అందువల్ల పాలకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అటు ఆ కుల పార్టీ కానీ ఈ కుల పార్టీ కానీ చూడాల్సింది మీరు అధికారాన్ని పంచాలి, ఈ రోజున కులగణని చేపట్టాలి. ఇటు 2 పార్టీలు దీని మీద మౌనం వహిస్తున్నాయి, ఇటు వైసీపీ అటు టీడీపీ. కులగణన చేయండి. మీరు ఇందాక అన్నట్టు 1931లో క్యాస్ట్ సెన్సస్ చేశారు. అసలు ఈ క్యాస్ట్ సెన్సస్ బ్రిటిష్ ప్రభుత్వం 1881 నుంచి క్యాస్ట్ సెన్సస్ చేసింది. వాళ్ళ అధికారాన్ని పట్టుని బిగించుకోవడం కోసం ఈ దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఏ రకంగా ఈ దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ చేశారు. అది వాళ్ళ స్వార్థపూరితమైనట్టు ప్రయోజనమే. వాళ్ళు దేశాన్ని సర్వే చేశారు. మనకి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నా, మామూలు సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లు ఉన్నాయంటే అది బ్రిటిష్ వాళ్ళు చేసిందే. వాళ్ళంతా ఎందుకు చేశారు? మన సంక్షేమం కన్నా వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవటం చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కూడా అయ్యే చేస్తున్నాయి. ఈ రోజున సెంటర్లో ఉన్న బీజేపీ కానీ, ఇక్కడ ఉన్న టీడీపీ కానీ, వైసీపీ కానీ కులగణన చేపట్టట్లా. ఎందుకు చేపట్టట్లేదు? వీళ్ళ అధికారాన్ని ఈ కులాలకు గనక నిజమైన ఫిగర్స్ తెలిస్తే వీళ్ళ అధికారం పోద్దని చెప్పి, అది తెలియకూడదని చెప్పి దాటేస్తున్నారు. ఎన్నాళ్ళు దాటేస్తారు? దాటేయలేరు. అయితే నాది ఒక ప్రశ్న సార్, చెప్పండి. సాక్షాత్ ప్రధానమంత్రి మీ వెనకబడిన తరగతులకు చెందినవాడు, ఇంకా మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పండి? ఇప్పుడు రాజ్యం ఎవరి చేతుల్లో ఉందని మీకు ఒక ఆఫీసర్ ఉన్నాడండి. ఒక స్టేట్లో, ఒక గుంటూరు జిల్లా అనుకుందాం, ఒక ఆఫీసర్ ఉన్నాడు. ఆ ఆఫీసర్ ఏ కులం వాడైనా అక్కడ రాజకీయంగా ఏ కులం రాజ్యం వెళ్తుందో దానికి అనుగుణంగా అది చేయాల్సి వచ్చిన పరిస్థితులు ఈ రోజు వచ్చినాయా లేదా? ఇప్పుడు టీటీడీ ఉందండి, ట్రాన్స్పోర్ట్ చైర్మన్ ఏ కులం, మరి ఏఈఓ ఏ కులం, 2 ఒకే కులం, పాలక కులం, ఒక ఈఓ ఏ కులం, బీసీ కులం. సో అక్కడ ఎట్లా నడుస్తుంది చూసారా మీరు? పరిస్థితులు ఎందుకు అట్లా తయారైనాయి? అంతకుముందున్న పార్టీ ఏం జరిగింది? 3 ఒకే కులం వాళ్ళని పెట్టారు, వాళ్ళ కులమే, ఎవరిని చూసినా వాళ్ళే. అంటే వీళ్ళ అధికారాన్ని ఒకటేమో పంచుతున్నట్టు కనపడుతూ పంచకుండా ఉండటం, లేదా యథేచ్ఛగా అధికారం మాదే అని చెప్పి చేయడం. సో మీరు ఏ వ్యక్తి అయినా, ఏ వ్యవస్థ చేతుల్లో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, బీజేపీ చేతుల్లో, ఆర్ఎస్ఎస్ చేతుల్లో, విహెచ్పి చేతుల్లో ఉన్నప్పుడు మరి పాలన అర్హంగా ఆయన చేయాల్సి వస్తుంది. అందుకే చేస్తున్నాడు. లేకపోతే ఓబీసీ అయ్యుండి కులగణన ఎందుకు చేయట్లేదు చెప్పండి నాకు. చెప్పలేని కారణాలేంటి? అక్కడ పార్టీలో ఉన్నటువంటి ఆయనకు వెసులుబాటు ఉండదు కాబట్టి ఆయన చేయడు. సో నాబోటివాడు ఎందుకు బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నాడు? బహుజన్ సమాజ్ పార్టీలో ఉంటే ఈ విషయం నేను మాట్లాడగలను, చేయగలను, రేపు అధికారంలోకి వచ్చినప్పుడు మేము చేసి చూపిస్తాం. ఇదే నేను ఇంకో పార్టీలో ఉంటే, మనకున్న 2 కుల పార్టీల్లో ఉంటే వాళ్ళకి అనుగుణంగా నేను కులగణన గురించి మాట్లాడటానికి ఉండదు. మనకి కొంత డెమోక్రటిక్గా ఆలోచించే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఉంది కదా సార్, ఆయన 88% ఈజ్ రిప్రజెంటేటింగ్, యాజ్ ఈ rightly claimed, he is representing 88% of the oppressed sections of the society. తాడిత పీడిత విస్మృత విసర్జిత సామాజిక వర్గాల ప్రతినిధి ఆయన. జనం కూడా నమ్మారు. అందుకనే ఇప్పుడు ఆయన డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆయన చేతిలో ఆయన కూడా పార్ట్నర్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, అలానే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో పార్ట్నరు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తుంది, అయిపోయింది. దాని ప్రకారం వాళ్ళు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి చూస్తున్నారు. అదే మాదిరిగా ఈ రోజున
మరి పవన్ కళ్యాణ్ ఒక లడ్డూ వివాదం మీద స్పందిస్తున్నాడు, లేకపోతే అక్కడ తొక్కిస్లాట జరిగినప్పుడు స్పందిస్తున్నాడు, లేకపోతే సోషల్ మీడియాలో ఎవరికో ఇబ్బందులు పడినాయి అంటే ఆయన విరుచుకుపడుతున్నాడు. మరి ఇది అవసరమైందండి కులగణన. ఆయన ఎందుకు విరుచుకుపడట్లేదండి? నాకు అర్థం కాదు. ఇక్కడ దాని మీద విరుచుకుపడచ్చు, సెంటర్లో విరుచుకుపడచ్చు, చేయొచ్చు కదా. మరి అట్లాంటి నాయకుడు, ఫ్రెష్గా వచ్చిన నాయకుడి నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారు. నేను ఇంకా టూ ఇయర్లీ టు కామెంట్ అపాన్ హిమ్, బట్ లెట్ మీ టెల్ హిమ్ త్రూ యూ దట్ హీ హ్యాస్ టు టేక్ అప్ దిస్ ఇష్యూ. కులగణన మీద ఇంకా మౌనం పనికిరాదు పవన్ కళ్యాణ్కి. హీ హ్యాస్ టు యాక్ట్. వేరే వేరే విషయాలు అవన్నీ చాలా టెంపరీ ఇష్యూస్ అండి. ఒక చిన్న బ్యారికేడింగ్ చేసి ప్రాపర్గా చేస్తే అలాంటి స్టాంపీడ్లు మళ్ళీ జరగవు. టెండర్ల దగ్గర లోపాయికారిక ఈ పాలక మండలి, టీటీడీ పాలక మండలి నిజాయితీగా ఉంటే నెయ్యిలో కల్తీ జరగదు. సోషల్ మీడియాలో ఎవరన్నా అసందర్భంగా మాట్లాడితే యాక్షన్ తీసుకోవడానికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ చాలు. పైనుంచి ఒక డీజీపీ నుంచి ఒక డైరెక్టివ్ వెళ్తే డోంట్ స్పేర్ ఎనీవన్ అంటే అరికడతారు. అవి కాదండి అసలు సమస్య. కులగణన ఈ రోజున బీసీలు అందరూ కోరుకుంటున్నారు కులగణన. అలానే టీడీపీ మేనిఫెస్టోలో ఈ కూటమిలో ఆయన పాత్ర ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఏమని ఇచ్చారు టీడీపీ మేనిఫెస్టోలో? బీసీల సంరక్షణ చట్టం చెప్తా ఉన్నారు. ఇంతవరకు ఎవరు మాట్లాడలే, అటు పవన్ ఇటు చంద్రబాబు. అలానే స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. దాని గురించి ఇద్దరు మాట్లాడట్లా. అసలు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎప్పుడు ఉంటాయో బయటపడట్లేదు. తర్వాత కాన్స్టిట్యూన్సీస్ చేయందే రేపు స్థానిక సంస్థలు 34% చేసినప్పుడు కూడా కోర్టులు కొట్టేస్తాయి. మరి దాని మీద సర్వే చేయట్లేదు. సరే, ఇంకా నామినేటెడ్ పోస్టుల్లో జనాభా తక్కువ ఉన్న బీసీలకు ఇస్తామన్నారు. ఏమిచ్చారు చెప్పండి? ఇప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఒక బీసీకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వరు? మీది నిజమైన బీసీ ప్రభుత్వం అయినప్పుడు బీసీకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలే? మీకేనా అన్ని అధికారాలు? అంతా మీకేనా? మరి బీసీలకి అధికారాలు పంచరా? ఎస్సీలకు పంచరా? ఎస్టీలకు పంచరా? ముస్లింలకు పంచరా? ఇది అందరి ప్రభుత్వం కాదా, కొందరు ప్రభుత్వమేనా? మరి ఈ విషయం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి. మీ ద్వారా ఆయన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కులగణన మీద త్వరితగతిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు తెలంగాణలో. అట్లనే సెంటర్లో బీజేపీ చేయాల్సిన పని బీజేపీ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కులగణన ఈజ్ నాట్ పానిషే. అదేం దానివల్ల మొత్తం ప్రపంచం అంతా మారిపోద్దని నేను చెప్పను, బట్ అది మొదటి మెట్టు. ఏదో ఒక మార్పుకి అది శ్రీకారం చుడుతుంది. మొదటి మెట్టు. కులగణన ద్వారా రాజ్యాధికారాన్ని అందరికీ పంచమంటున్నాం, కొందరికే వద్దంటున్నాం. సార్, బీసీలని సెన్సిటైజ్ చేసే కార్యక్రమం 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే జరగలేదు. తెలంగాణలో ఎంతో కొంత ప్రోగ్రెస్ ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఆల్మోస్ట్ జీరో. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఎట్లా తయారైనాయి అంటే, మేము ఏదన్నా చెప్పామనుకోండి, మీరు రోజు పిలిచారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఇది కొంతమందికి వెళ్తాం. అలానే ఇంకొన్ని టీవీలు మనకి చేస్తాం. కొన్ని టీవీలు ఎట్లా ఉన్నాయి, ఆ కుల పార్టీ టీవీయా ఈ కుల పార్టీ టీవీ అని వాళ్ళే నిర్ణయించుకుని ఆ పద్ధతిలో సాగిపోతున్నారు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మా కులాల వార్తలు వాళ్ళు వెయ్యరు, ప్రచురించరు, ప్రజలకి చెప్పరు. అసలు ఈ మీడియా అంతా కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అటానమస్గా లేదు. కొందరి కార్పొరేట్ మీడియా అయిపోయింది, కొన్ని కులాలకి తొత్తుగా మారిపోయింది, కొన్ని వాదాలకు తొత్తుగా మారిపోయింది. ప్రజలను పీడించే వాళ్ళ దోపిడీ సంస్థల వాదాలకి తొత్తులుగా మారిపోయినాయి ఈ రోజున. మీరు ఏదైనా వెర్షన్ కావాలనుకోండి, ఈ రోజున ఒక పేపర్లో చదివితే అది ఆ పేపర్ వెర్షన్ వాళ్ళు అలాగే రాస్తారు, ఈ పేపర్ ఇలాగే రాస్తారు. ఇలా తయారైపోయారు జనాలు. అందుకని ఈ రోజున వార్తాపత్రికలు కూడా చదవట్లే. అంటే రావట్లేదని మేము బాధపడచ్చు, కానీ చదవని వ్యవహారం కూడా ఉంది. అట్లానే ఛానల్స్ అట్లాంటి ఈ ఛానల్లో ఏ వార్త వస్తుందో మనం డిసైడ్ చేసి చెప్పచ్చు, వాళ్ళ టైటిల్ ఏం పెడతారో కూడా చెప్పచ్చు. సో నేను అనేది ఏంటంటే, మా వాదన రీచ్ కావాలంటే అటానమస్ మీడియా కనుక ఉన్నట్టయితే, నిజమైన మేధావులు కనుక ఉన్నట్టయితే, వాళ్ళ ద్వారా అయితే అసలు వాళ్లే బాధలను తీసుకెళ్తారు. ఎవరేం చేయక్కర్లేదు. ప్రజల మీద, ప్రభుత్వాల మీద ఒక ప్రెషర్ కుక్ కింద వ్యవహరిస్తారు. 2 ప్రశ్నలు జేపీరావు గారు. మీరు ఒక గౌతు లచ్చన్నకి ఏ మీడియా ఉంది, ఆయన జనంలోకి పెనట్రేట్ అయ్యాడు. నార్త్ ఇండియాలో మాయావతికి ఏ మీడియా ఉంది, ఆవిడ జనంలోకి పెనట్రేట్ అయింది. సో ఎక్కడో ఆర్గనైజేషనల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డిజార్డర్ ఏదో ఉండటం వల్ల బీసీ నాయకత్వం ముందుకెళ్ళలేకపోతుంది, సెన్సిటైజ్ చేయలేకపోతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో అనేది చెప్తానండి. ఇది ఎట్లుంటుందంటే,
ఒక మంచి విత్తనం ఉందండి. ఆ విత్తనం సరైనటువంటి సాయిల్ కానీ, మట్టి కానీ, నీళ్లు కానీ, లేకపోతే అది మొలకెత్తదు. అదే ఒక యావరేజ్ విత్తనం ఉంది. ఆ విత్తనంకి సారవంతమైన భూమి, నీళ్లు, ఫెర్టిలైజర్ ఇచ్చి పెంచుతారు ఈ పార్టీలన్నీ అలాంటివి. ఇవి యావరేజ్ విత్తనాలు. ఈ విత్తనాలను పెంచడానికి వాళ్ళకు ఉన్నటువంటి కార్పొరేట్ హౌసెస్ డబ్బులు, ఇప్పుడు చూడండి ఎలక్టోరల్ ఫండ్స్ బాండ్స్లో ఎన్ని వేల కోట్లు వచ్చినాయో చూడండి. బీజేపీకి 6,000 కోట్ల పైగా వచ్చింది, మరి టీడీపీకి 200 కోట్ల పైగా వచ్చింది, వైసీపీకి 300 కోట్ల పైగా వచ్చింది. నిన్నగాక మొన్న పుట్టిన వైసీపీ మన టీఆర్ఎస్ 10 సంవత్సరాలు వెళ్ళింది, 1,400 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి. మరి కాంగ్రెస్కి 1,600 కోట్లు వచ్చినాయి అండి. ఈ డబ్బులన్నీ ఎట్లొస్తాయండి? మేము మా బీఎస్పీ తీసుకోదు ఎలక్టోరల్ బాండ్స్. మేము కూడా ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొస్తే ప్రతి ఛానల్కి మేము యాడ్లు ఇచ్చి, పెయిడ్ న్యూస్లు ఇచ్చి చేసుకోవచ్చు. సో మేము చేయం. సైద్ధాంతిక పరంగా ఏంటంటే ప్రజల్లోంచే రావాలి, అదే నిజమైన మార్పు. అందువల్ల మాకు వీళ్ళకి దేశమంతా వచ్చిన మార్పు ఇక్కడ మాత్రం ఎందుకు రాలేకపోయింది? మీరు అన్నది కరెక్ట్, నేను ఏకీభవిస్తా. ఇక్కడ మాత్రం ఎందుకు రాలేకపోయింది? ఇక్కడ మీకు 2 బలమైన కులాలు, మీకు ఇందాకే చెప్పానండి నేను. ఎప్పుడైతే మనం మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయామో అధికారం అందరి నుంచి పోయి కొందరికి చేరటం మొదలైంది. ఈ కొందరి దగ్గర హస్తగతం అయిపోయినాక ప్రతి లెవెల్లో, నేను అగ్రికల్చర్ యూనివర్సిటీలో చూసేవాడిని, ఒక పార్టీ వస్తే అటెండర్ నుంచి వీసీ వరకు ఆ కమ్యూనిటీ వాళ్ళే ఉండేవాళ్ళు. ఆ మారంగానే రెండో పార్టీ వస్తే మళ్ళీ ఇదే తంతు ఇంకో పార్టీ. ఈ రకంగా వీళ్ళు ఏం చేశారంటే వివిధ వర్గాలను ఈ రోజున ఎట్లున్నదంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల యొక్క మనోభావాలు ఎట్లా ఉన్నాయంటే అసలు మేము దోపిడీకి గురవుతున్నామని చెప్పడానికి భయపడే పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరికి వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఎన్ని సెక్షన్స్ న్యూట్రలైజ్ కాలేదండి ఈ రోజున రాష్ట్రంలో. ఇప్పుడు మన బ్రాహ్మిన్స్కే వద్దాం, బ్రాహ్మిన్స్ న్యూట్రలైజ్ అయ్యారా లేదా? రాజకీయంగా ఏమన్నా మాట్లాడే పరిస్థితి ఉందండి? చిన్నదేదో అది ఏంటండి మరి అన్యాయంగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఏంటండి? నాకు అర్థం కాదు. చివరికి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఇంకో చైర్మన్ తీసుకునే స్థాయిలో పెద్ద వాళ్ళే తయారైపోయారు. అది కాదు కదా, మనకి రాజ్యాధికారం కావాలి కదా, ఎమ్మెల్యే కావాలి కదా, ఎమ్మెల్యే కాకపోతే ఎమ్మెల్సీ కావాలి కదా, మా లోక్సభ ఎంపీ కాకపోతే రాజ్యసభ ఎంపీ కావాలి కదా, అది అయ్యి మంత్రి కావాలి కదా, ఈ కులాల నుంచి ఉండాలి కదా. ఈ రోజు నాకు తెలియదు మరి ఈ కులాలకు సంబంధించిన మంత్రులు ఎవరైనా ఉన్నారా? ఒకే ఒక్కరు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు. అక్కడ ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లో అసలు భరత్ గారు ఉన్నారు, ఆయన మంత్రి అయ్యాడు. సో ఎప్పుడు మీకు ఈ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి నడిచింది. అంతకుముందు లేరుగా, అంతకుముందు 10 సంవత్సరాలు ఎవరన్నా ఉన్నారా? గారు సీఎం అంతే. అతను ఒక ఆయన ఉన్నాడు, సిద్ధారాఘవయ్య ఉన్నాడు ఒకసారి, ఆ తర్వాత అయిపోయింది. ఆ తర్వాత ఎవరు లేరు కదా. ఇట్లా నేను అనేది ఏంటంటే కొన్ని కులాలకి అస్తిత్వం లేకుండా, రాజకీయ అస్తిత్వం లేకుండా పోతుంది. ఇది కులం అనేది నిజం. ఈ దేశంలో కులం నిజం కాదు. ఇప్పుడేంటా కులం అంటారు? కులం అనేది నిజం. కుల ప్రాతిపదికనే టికెట్లు ఇస్తారు, కుల ప్రాతిపదికనే సోషల్ మీడియా నడుస్తుంది ఈ రోజున రాష్ట్రంలో, దేశంలో. రైట్. ఫైనల్గా జేపీ రావు గారు ఒక ప్రశ్న. మీరు ఇందాక అన్నారు ముస్లింలకు ఒక పార్టీ లేదు ఆంధ్రప్రదేశ్లో. సరే, ఇక్కడేదో మజ్లిస్ ఉంది, ఆ మజ్లిస్ ఆంధ్రప్రదేశ్కి విస్తరిస్తే అటు మజ్లిస్తో కానీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఆయన గుంటూరులో ఉంటారు, ఆయన ప్రెసిడెంట్, వాళ్ళతో కానీ కలిసి నడవడానికి మీకు ఏమన్నా అభ్యంతరం ఉందా? చూద్దాం. అది కలిసి నడవటం అనేది యాజ్ ఇట్ హ్యాపెన్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ విల్ సీ. ఇప్పుడు కాదు. ఇప్పుడు మాకు కావాల్సిన ఎన్నికల సమయాన్ని ఏ రోజుకి ఆ రోజేగా మాకు అధినేత్రి నిర్ణయాలను బట్టి మేము పోతాం. ఆ టైంలో అప్పుడున్న పరిస్థితులను అంచనా వేసుకుని అది బహుజనవాదానికి ఏ రకంగా మేలవుతుంది, బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రయోజనాలు, ముస్లింల ప్రయోజనాలు ఏ రకంగా ఉంటాయనే దాన్ని దృష్టిలో పెట్టుకునే ఏ రోజుకి ఆ రోజే అంచనా వేసుకుని తీసుకోవాల్సిన నిర్ణయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జే పూర్ణచంద్రరావు గారు. సో చూసాం కదా, బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ డాక్టర్ జే పూర్ణచంద్రరావు గారు వృత్తిరీత్యా ఆయన సర్వీస్ నుంచి డీజీపీగా రిటైర్ అయిన తర్వాత బీఎస్పీ పాలిటిక్స్ని ఆయన ఎంచుకున్నారు. బహుజనవాదం తెర ముందుకు తీసుకొచ్చి సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ దిశగా ముందర నడిపిస్తున్నారు. ఒక చేతన తీసుకురావాలి వెనుకబడిన కులాల్లో, ప్రత్యేకించి బహుజనులు అంటే ఆ 2 కులాలు కాకుండా ఇతరంగా ఉన్న 88% బహుజనులని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి. రేషనల్గా ఆలోచించే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాలు ఇక్కడ ఎందుకు వెనకబడి ఉన్నాయనే అంశం మీద అధ్యయనం చేస్తున్నారు.